మనము మట్టి అని ప్రతి మనిషి కూడా ఏం చేయాలంటే ఆలోచన చేయాలి. మరి మట్టికి పాపం ఎందుకు? ఈ మట్టికి బడా ఎందుకు? ఈ మట్టికి ఇంత విలువెందుకు? ఈ మట్టికి మేడెందుకు? ఈ మట్టికి ఇన్ని పదవులెందుకు? ఈ మట్టి దేహానికి, ఈ మట్టి శరీరానికి ఇంత గొప్పతనం ఎందుకంటే మనము దేవునిని మర్చిపోయి బ్రతుకుతున్నాము కనుక మట్టి అని ఆలోచన మనము గ్రహించలేకపోతున్నాం. మట్టి అని ఆలోచన మనకుంటే, అయ్యో నేను మట్టినంట, నేను చనిపోతే ఇదిగో మట్టిలోకి పంపిస్తారంట. ఇప్పుడే తెర మీద చూశారు, దుబాయ్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఇస్రాయేల్ కానివ్వండి, ఆ తెర మీద పాటలు, ఎన్ని దేశాల పేర్లు ఆ తెర మీద ఉన్నాయో, ఆ తెర మీద ఎన్నో దేశాల పేర్లు ఉంటే వారందరూ కరోనాతో చచ్చిపోయినప్పుడు వాళ్ళందరినీ కూడా ఆ మట్టిలో ఎలా పెడుతున్నారు? లారీ మీద తీసుకొచ్చి మూటలు కట్టేసి లారీ మీద ఏమండి ఆ జంపర్ ద్వారా లేక ఆ లిఫ్ట్ ద్వారా ఏం చేస్తున్నారు? పెద్ద గొయ్యి తీసి ఆ గోతులోకి ఆ లారీని వెనక్కి పంపించి ఏం చేస్తున్నారు తెలుసా? ఇలాగ ఎత్తేస్తే ఆ శవాలు, ఆ మూటలు కుట్ల కింద మట్టిలో. ఇప్పుడు ఆలోచించావా? ఒకనాడు అన్ని వేల మంది, అన్ని లక్షల మంది అంత గొప్ప గొప్ప దేశాల్లో కూడా కరోనాతో చచ్చిపోయారు. వారందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారందరూ కూడా సరిగా సమాధులు చెయ్యబడడానికి కూడా అవకాశం లేకోకుండా ఏదో కుక్కలను మూటలు కట్టి, కుక్కలను ఏదో ప్యాకింగ్ చేసి ఆ మట్టిలో వేసినట్లుగా, ఆ గోతులో వేసినట్లుగా మనుషులను వేస్తున్నారంటే ఈ అన్ని చూసినప్పుడు ఈ లోకంలో మట్టి మనుషులకి ఏమయ్యాలి చెప్పండి? భయము వేస్తుందా? మరి ఒక పాట చూసినప్పుడు, ఒక తెర మీద, ఒక టీవీలో కొన్ని ఏమైనా విషయాలు చూసినప్పుడు ప్రతి మనిషికి ఏమయ్యాలంటే భయమయ్యాలి. కొన్ని 2 గంటలు కరెంట్ లేదు మనకి. 2 గంటలు కరెంటు లేకపోతే మనమందరము కూడా ఉక్కురు బిక్కరం అయిపోయాం. అవునా కదా? చెప్పండి. కొన్ని గంటలు, 2 గంటలు, మరి ఎన్ని గంటల నుంచి కరెంటు లేదు కానీ 2 గంటలు 3 గంటలు మొత్తానికి కరెంటు లేని చీకటి పడే టయానికి ఎంతో 9 గంటల వరకు కూడా కరెంటు లేదు అని అంటే ఈ చీకట్లో ప్రతి మనిషి, చిన్నపిల్లోడు మొదలుకొని పెద్దవారు వరకు కూడా బిక్కుమంటూ చూశారు. చీకట్లో ప్రజలందరూ కూడా బిక్కుమంటూ చూస్తుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. ప్రభువా, ఈ రాకడి దినాల్లో సూర్యుడు కనపడడు, చంద్రుడు కనపడడు. ఏమండి? సూర్యుడు కనపడడు, చంద్రుడు కనపడడు. ఏమండి? ఈ కరెంటు ఉండదు, ఈ వెలుగు ఉండదు, ఈ కాంతి ఉండదు కదా. ప్రపంచమంతా కూడా చీకటితో రేపొద్దున దేవుడు నింపబోతూ ఏమన్నారు తెలుసా? ఏ వెలుగు గ్రంథములో కటిక చీకటి అన్నాడు, అంధకారం అన్నాడు, కటిక చీకటి అన్నాడు, అంధకారం అన్నాడు. ఎందుకనంటే చీకటి సూర్యుని కమ్ముద్ది. ఆ రోజు మన మధ్యకి రాబోతుంది. చంద్రుడు చీకటి కమ్ముతాడు. రేపొద్దున ఆ భయంకరమైన రోజులు రాబోతూ ఉన్నాయి. వెలుగుండదు, చీకటి అన్నాడు, అంధకారం అన్నాడు, కటిక చీకటి అన్నాడు. ఒకవేళ ఏ మనిషి అయినా ఏదైనా పని కొరకు అలాగ ప్రయాణం చేసి గోడ మీద చేయబడితే అక్కడ నాగుపాము ఉండొచ్చు అన్నాడు, అక్కడ పాములు ఉండొచ్చు అన్నాడు, అక్కడ భుజంగములు ఉండొచ్చు అన్నాడు, అక్కడ సింహములు ఉండొచ్చు అన్నాడు. ఏ జంతువు ఆ కటిక చీకట్లో మళ్ళను కరుస్తుందో, ఏముండి తినేస్తుందో. భయంకరమైన దినాలు రాబోతున్న దినాల్లో రాబోతున్నవని ప్రభువు రాకడ దినాల్లో మత్తయి సువార్త 24 అధ్యాయం అంతా కూడా మనం చదువుకుంటూ ఉంటే ఆ వాక్య భాగములు 24 అధ్యాయం అంతా ప్రభు రాకడలో ఏం జరగబోతున్నాయో అన్నీ ఉన్నాయి. అక్కడ మట్టిని గ్రహించాలా, మన్నని గ్రహించాలా,
ఈ లోకంలో ప్రతి మనిషి కూడా ఏమండి, అయ్యో నేను మట్టినండి, నా చేతులు మట్టండి, నా తలకాయ మట్టండి, నా శరీరం మీద ఉన్న అవయవాలన్నీ కూడా ఈ మట్టండి. ఈ మట్టి శరీరంతో దేవునికి ఎంత అన్యాయం చేస్తున్నావో తెలుసండి జీవితంలో. ఈ మట్టి శరీరంతో పాపం చేస్తున్నావు, దేవునికి అన్యాయము కదా. ఈ మట్టి శరీరంతో తప్పు చేస్తున్నావు, దేవునికి అన్యాయం చేయటం లేదా అంటే దేవుడు తన స్వయ హస్తాలతో ఈ రూపాన్ని చేసి నీకు ఇస్తే ఈ రూపాన్ని లోకానికి, పాపానికి, పాప సంబంధమైన కార్యాలకి నువ్వు ఖర్చు పెడుతున్నావంటే ఈ రాత్రి వాళ్ళ ఈ లైవ్ ద్వారా ఈ మాటలు వినుచున్న కూడవచ్చున్న సంఘము ద్వారా కూడా దేవుని సేవకుడు మాట చెబుతున్నాను. దేవుడు తన స్వయ హస్తాలతో, తన పరిశుద్ధమైన హస్తాలతో శిరస్సు మొదలుకొని అధికారం వరకు కూడా ఈ నిర్మాణం ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అవునండి, శిరస్సు మొదలుకొని అరికాళ్ళ వరకు కూడా ఏమండి ఈ నిర్మాణము ఏమండి దైవ గ్రంథాల్లో ప్రవక్తలు రాశారు కదా, చూడుము నా చేతులతో నిన్ను చెక్కుకున్నాను. ఈ దేహాన్ని ఎవరు చెక్కారు? అందరు చెప్పారు, పర్లేదు చెప్పండి, నేనేమనుకోను. ఈ దేహాన్ని ఎవరు చెక్కారు? దేవుడే కదా. మరి దేవునికి ఈ శరీరము ద్వారా దేవుని మహిమపరుస్తున్నావా? ఈ శరీరము ద్వారా దేవుని ఆరాధిస్తున్నావా? ఈ శరీరాన్ని దేవునికి సమర్పణ చేస్తున్నావా? దేవుడు తన చేతులతో నిర్మాణము చేసిన ఈ దేహాన్ని దేవునికి సమర్పణ చెయ్యాలని రోమపత్రిక 12వ అధ్యాయంలో దేవుడు స్వయంగా రాశాడు. ఏమని రాశాడు? మీ దేహములు దేవునికి సజీవ యాగముగా సమర్పణ. ఎవరు వస్తున్నారు? విన్నారా పిల్లలారు? విన్నారా? ఈ లోకంలో మీరు ఎవరైనా కానివ్వండి, ఈ నీకిచ్చిన దేహం, నీకిచ్చిన ఆకారం, నీకిచ్చిన ఈ అవయవాలన్నీ కూడా దేవుడు మనకి చెక్కి ఈ పనిముట్లన్నీ పెట్టాడు గనుక దేవుడిచ్చిన అవయవాలని ఎవరికి ఖర్చు పెడుతున్నావు? ఎవరికి ఖర్చు పెడుతున్నావు? నువ్వు ఎంత ఖర్చు పెట్టినా కానీ ఈ దేహం రేపొద్దన్న ఎక్కడికి వెళ్తుంది తెలుసా? మట్టిలోకి వెళ్తుంది. అయితే ఈ మట్టికి వెళ్ళిపోయే దేహం వరకు ఎన్ని ప్రయోగాలు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని ఉద్దేశాలను కలిగి ఉన్నావు కదా. అది మట్టిని గ్రహించాలి. మట్టిని గ్రహించి నువ్వేం చేయాలంటే ఈ దేహాన్ని దేవునికి సమర్పణ. బైబిల్ ఎంతమంది చేశారు సమర్పణ? హానోకు గారు దేవుని సమర్పణ చేశారు కనుక హానోకు గారు దేవునితో ఎత్తబడ్డాడు. ఏమండి, అలాగే నోవాహు గారు కూడా దేవుడు అప్పగించిన పనిలో ఆయన నమ్మకముగా ఉన్నాడు కనుక దేవుడు ఏమైతే చెప్పాడో ఆ నోవాహు గారు అలాగూ చేశాడు కనుక దేవుడు నోవాహు గారి విషయంలో ఏం చేశాడు? ఆనందించే వాడిగా ఉన్నాడు. తన దేహాన్ని, తన శరీరాన్ని దేవుడు అప్పగించిన పనులు నమ్మకస్తుడిగా ఉన్నాడు కనుక ఒక ఓడను తయారు చేసి తన కుటుంబంలో ఉన్న 80 గొప్ప రక్షణ నోవాహు గారు ఏర్పాటు చేశారు. అలా ఎదరికెళ్తే ఒక అబ్రహాం గారు, ఇంకెదరికెళ్తే ఒక ఇస్సాకు గారు, ఇక ఎదరికెళ్తే ఒక యాకోబు గారు, ఇక ఎదరికెళ్తే ఒక యోసేపు గారు, ఇక ఎదరికెళ్తే యెషయా ప్రవక్త, ఎంతో మంది భక్తులైన వారు దేవుడిచ్చిన దేహాలతో కూడా దేవుని మహిమపరిచేవారుగా ఉన్నారు. ఎందుకు వారు దేహాలు దేవునికి సమర్పణ చేసి దేవునికి మహిమకరంగా వారు బ్రతికారంటే శరీరంలోనున్న ఆత్మ కొరకు వారు ఆలోచన చేశారు. ఎందుకు వారి దేహాలు, ఎందుకు వారి అవయవాలు, ఎందుకు వారి బ్రతుకులు, ఎందుకు వారి స్థితులు దేవునికి సమర్పణ చేశారంటే దేహములో ఉన్న ఆత్మ కొరకు ఆ భక్తులు ఆలోచన చేశారు. బైబిల్ యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 2వ వచనంలో అంటారు కదా, ఆత్మ విషయమై కదా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. భక్తులు ఏమయ్యారు? ఆత్మ కొరకు
ఆలోచన కలిగి ఉన్నారు, ఆత్మ కొరకు మనసు పెట్టారు. ఎందుకో తెలుసా? దేహము బాగుంటే, దేహం రక్షింపబడితే దేవుని ద్వారా, అలాగే దేహము ద్వారా దేవుని మహిమపరిస్తే, దేహము ద్వారా దేహములో ఉన్న అవయవాల ద్వారా దేవుని ఘనపరిస్తే ఈ ఆత్మ రేపొద్దున స్వర్గం వెళుతుందని ఆనాడు భక్తులు మొదలుకొని ఈనాడు భక్తులమైన మన కొరకు మంచి ఆలోచన కలిగి ఉన్నారు కనుక అటువంటి ఆలోచన ఈనాడు నీవు నేను కూడా భక్తులమైన మనము ఆత్మ కొరకు ఆలోచన చేయాలి. ఈ మట్టి శరీరము శాశ్వతమైనది కానే కాదు. ఈ మట్టి శరీరము రేపొద్దున్న మహిమ శరీరముగా మార్చబడాలి అని అంటే ఒకసారి రక్షింపబడి మారు మనసు పొంది ఈ దేహాన్ని దేవునికి సమర్పణ చేసిన తర్వాత ఆ సమర్పణ సాక్ష్యం అలాగే ఉండాలి, కానీ ఈ దేహంతో మరల పాపానికి చోటు ఇవ్వకూడదు. రక్షణ లేనప్పుడు, మారు మనసు లేనప్పుడు ఈ దేహంతో పాపం చేసావు, ఈ దేహంతో తప్పు చేసావు, ఈ దేహంతో ఎన్నో రకరకాలుగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశావు. అయితే ఈ రాత్రి వేళ భక్తులు వారి శరీరాలు దేవునికి సమర్పణ చేశారు కనుక ఈ రాత్రి వేళ నీవు నేను కూడా ఈ దేహాన్ని దేవునికి సమర్పణ చేస్తే ఈ దేహం రేపొద్దన్న చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచేటప్పుడు ఈ దేహము మహిమ శరీరముగా మార్చా. దైవ గ్రంథంలో, కొరింథీ పత్రికల్లో, కొన్ని పత్రికల్లో, కొన్ని గ్రంథాల్లో మనం ధ్యానం చేస్తూ ఉంటే అందులో ఏముందో తెలుసా? ఆది మానవుడు అవండి, ఇదిగో ఆదాము గారు మట్టి శరీరముతో ఆయన లోకములకు వచ్చాడు, కానీ రెండో ఆదాము మహిమ శరీరం వేసుకుని లోకానికి వచ్చాడు. మొదటి మన పాప జీవితాన్ని ఆదాము శరీరం అనుకోవాలి. మనం రక్షింపబడి మారు మనసు పొందిన తర్వాత రెండవ ఆదామని యేసుక్రీస్తు వారిని మనం ఇష్టపడి నమ్ముకున్నాము కాబట్టి క్రీస్తు మహిమ శరీరముతో ఎలాగైతే ప్రభు లేపబడ్డాడో రేపొద్దున మనము కూడా రేపొద్దున లేపబడ్డ రోజు ఒకటి ఉంది. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనములో కూడా ఒక మాట మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనములో కూడా ఒక మాట మనం చదువుకుందాం. చూడండి. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా ఏమన్నాడు? మీరున్నా. ఇప్పుడు చెప్పండి, సమాధులు ఎవరున్నారు? సమాధులు ఎవరున్నారు? సత్యం గారు ఉన్నారు. సమాధులు ఎవరున్నారు? చనిపోయిన వారు ఉన్నారు. సమాధులు ఎవరున్నారు? ఈ లోకాన్ని విడిచిపోయిన వాళ్ళందరూ కూడా ఇదిగో మట్టిలో ఉన్నారు, సమాధిలో ఉన్నారు, గోతులో ఉన్నారు. ఆ మట్టిలో ఈ మట్టిని తీసుకెళ్ళి మట్టి శరీరాన్ని తీసుకెళ్ళి మట్టికి అప్పగించాము కనుక ఒక రోజు ఉంది. ఆ రోజు త్వరలో రాబోతూ ఉంది. అక్కడ మంచి మాట 12వ వచనములో మరోసారి ఆ మాట ధ్యానం చేద్దాం. చూడండి. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా. ఎవరున్న సమాధులు? అందరు చెప్పండి. ఎవరున్న సమాధులు? వడ్డూరులో, తణుకులో, మీ గ్రామాల్లో ఎంతమంది సమాధి చేయబడ్డారో వారందరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరున్నా, ఏముంది బైబిల్లో? మీరున్న సమాధుల్లో, మీరున్న ఆ మీరులో సత్యం గారు కూడా ఉన్నారు కదా. మీరున్న సమాధులలో నేను ఏం చేస్తాను రేపొద్దన్నా? మేము అనలేదు అక్కడ. మేము అంటే చాలా మంది దేవుళ్ళు ఉంటారు. మేము అంటే చాలా మంది
మంది ఉంటారు అందులో. నేను వస్తాను, మీరున్న సమాధులను నేను. దేవుని స్తోత్రం. విన్నారా? ఎంతమంది భూలోకములు చనిపోయారు. అదో కరోనాతో కూడా కుట్టుల కింద ఏక కుట్ట వేసి పైన మట్టేసి కప్పెట్టినా కానీ రేపొద్దున అందులో కూడా ప్రభుని నమ్ముకున్నవారు ఉంటే అందులో ఉన్నవారు కూడా మహిమ శరీరముతో తిరిగి చేస్తారు. ఈ లోకంలో ఎంతమంది చనిపోయినా నేనంటాను, మరణం అందరికి వస్తుంది. మరణం యేసు నమ్మిన వారికి వస్తుంది, నమ్మని వారికి కూడా వస్తుంది. ఈ రాత్రి యేసు నమ్ముకుంటే మేలేంటో తెలుసా? యేసు నమ్ముకుంటే మేలేంటో తెలుసా? యేసు క్రీస్తు వారిని నమ్ముకుంటే ఉపకారం ఏంటో తెలుసా? కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో కూడా 20వ వచనంలో దేవుడు ఒక మాట రాస్తాడు. చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారు అంటే చనిపోయిన, విన్నారా? దైవ గ్రంథంలో దేవుడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఇప్పుడైతే చనిపోయిన వారిలో అందులో ఎవరున్నారు? యేసు ఉన్నాడు, సత్యం గారు ఉన్నారు, మత్తయ్య గారు ఉన్నారు, అచ్చమ్మ గారు ఉన్నారు. ఏమంటే మన గ్రామంలో ఎంతమంది చనిపోయారో చనిపోయిన వారందరూ కూడా అక్కడ ఉన్నారు. చనిపోయిన వారిలో ఒక ఆయన లేచారు. ఆయనే మన ప్రభువు అయిన యేసు. విన్నారా? ఆయనే మన ప్రభువు అయిన యేసు క్రీస్తు. చదవండి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చాను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగాను. వినండి. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొంది ఉన్నారో అలాగునని క్రీస్తునందు చెప్పండి. అందరూ అమ్మా చచ్చిపోయిన వారు అందరూ తిరిగి బ్రతుకుతారా బ్రతకరా చెప్పాలి. అటండి అంత చెప్పండి. చనిపోయిన వారిలో అందరూ బ్రతుకుతారా బ్రతకరా? అందరూ బ్రతుకుతారు. కనుక మాట ఉంది అక్కడ, క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు, ప్రతివాడును. విన్నారా? తన చనిపోయిన వారు కూడా ఏముంది? వరస. ముందర ఒకరైతే తర్వాత ఒకరైతే చనిపోయిన వారిలో మన ఒడ్డూరు గ్రామంలో అందరూ ఒక్కసారి చనిపోలేదు. ఒకరి తర్వాత ఒకరు ఎలాగైతే చనిపోయారో తిరిగి లేచేటప్పుడు కూడా అదే మాదిరిగా తిరిగి లేస్తారు. మరి లేచి ఏం చేస్తారు? తిరిగి లేచి ఏం చేస్తారు? ఈ మట్టి శరీరముతో దేవుని మహిమ భరిస్తే, ఈ మట్టి శరీరంతో దేవుని ఆరాధిస్తే, ఈ మట్టి శరీరము దేవుణ్ణి ఘనపరిస్తే, ఈ మట్టి శరీరము దేవునికి సమర్పణ చేస్తే, రేపు క్రీస్తు వచ్చిన తర్వాత ఈ మట్టి శరీరాన్ని మహిమ శరీరముగా మార్చబోతున్నాడు. మహిమ శరీరముగా మార్చబడాలంటే ఈ రాత్రి వేళ ఈ సత్యం గారు ఆదరణ కూడిక వల్ల, ఈ సత్యం గారు ఏమంటే ఈ కూడిక వల్ల వారి పిల్లలు ఆలోచన ఏంటో తెలుసా? మా నాన్నగారు చనిపోయారు, ఈ జ్ఞాపకార్థ కూడికలో కొన్ని ఆత్మలకైన సువార్త అందించారు. విన్నారా?
సువార్త అందించాలి అని. వినండి, ఏంటి సువార్త? క్రీస్తు నీ కొరకు చనిపోయాడు. ఏంటి సువార్త? నీ కొరకు ప్రాణం పెట్టాడు క్రీస్తు. ఏంటి సువార్త? నీ కొరకు సిలువ మోసాడు. ఏంటి సువార్త? నీ పాపాల కొరకు ఎవరు చనిపోలేదు, యేసు ఒక్కడే చనిపోయాడు. నీవు నిజంగా నా కొరకు నా ప్రభు చనిపోయాడని క్రీస్తు కొరకు నీ శరీరాన్ని అప్పగిస్తే రేపొద్దున చనిపోయిన తర్వాత క్రీస్తు వచ్చిన తర్వాత మహిమ శరీరంతో లేప. బైబిల్ ఒక మాట ఉంది, ఇప్పుడే చదువుకున్నా, చనిపోయిన వారిలో ప్రథమ ఫలం. విన్నారండి? చనిపోయిన వారిలో ప్రథమ ఫలము. ఆ ప్రథమ ఫలము ఎందుకు మొట్టమొదటిగా సృష్టిలోనే మొదటిగా ఆయన ఒక్కడే ఎందుకు తిరిగి లేచాడంటే మరణాన్ని జయించిన మహావీరుడు. హల్లెలూయా. చెప్పండి, ఎవరు? యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించిన మహావీరుడు. ఈ లోకల్ ఎవరైనా ఉన్నారా? చెప్పండి. తూర్పు పడమర ఉత్తర దక్షిణం ఈ 4 దిశల్లో చనిపోయిన వారు ఎవరైనా తిరిగి లేచారా అని అంటే ఈ లోకంలో చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయినట్లే ఉన్నారు, కానీ ఎవరు కూడా తిరిగి లేచిన జాబితాలో లేరు. మీ ఎవరున్నారు మరి? ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? విన్నారా? మరణముతో ప్రభు ఏం చేశాడు? చెప్పండి అందరూ. మరణంతో ప్రభు ఏం చేశాడు? మరణముతో మాట్లాడిన దేవుడు, సావుతో మాట్లాడిన దేవుడు, మరణముతో సావుతో మాట్లాడిన దేవుడు ఆ మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు. మరి యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి మనము కూడా రేపొద్దున తిరిగి లేగాలి కదా. మరి లేచి ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు అన్నాడు, వెళ్ళిపోతూ నేను మరలా వస్తాను. ఎందుకు వస్తాను తెలుసా? నా కొరకు ఏ శరీరం అయితే, నా కొరకు ఏ మట్టి శరీరం అయితే, నా కొరకు ఎవరి అవయవాలైతే, నా కొరకు ఎవరి జీవితాలు అయితే నాకు సమర్పణ చేస్తారో, సమర్పణ చేసి నా కొరకు ఎవరైతే చనిపోతారో వారందరినీ కూడా చెప్పండి తీసుకుని వెళ్తాను. నేనుండు స్థలములో మీరు ఉండులాగునన్నాడు. అక్కడ ప్రభు ఉండే స్థలం ఏది? చెప్పండి. ప్రభు ఉండే స్థలం ఏది? పరలోకం. చెప్పండి అందరూ. ప్రభు ఉండే స్థలం ఏది? బైబిల్ చెప్పుతుంది, పరలోకము నుండి వచ్చాడు, మరలా పరలోకానికి ఆరోహణము అయిపోయాడు, మరల పరలోకము నుండి నన్ను కూడా తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు. అయితే పరలోకానికి ఎవరిని తీసుకుని వెళ్తాడు తెలుసా? నన్ను ఎవరైతే అంగీకరిస్తారో, నన్ను ఎవరైతే నమ్ముకుంటారో, నన్ను ఎవరైతే తండ్రిగా రక్షకుడిగా ఇష్టపడి వారి పాప జీవితాల్లో విడిచిపెట్టి యేసువని నన్ను సొంత రక్షకుడిగా ఎవరైతే అంగీకరిస్తారో వారినే తీసుకుని వెళ్తాను అన్నాడు. తీసుకుని వెళ్ళి ఏం చేస్తానని అన్నాడు? నేనుండు స్థలం. కోట్ల దూతలు ఉంటారు అక్కడ, కోట్ల పరిశుద్ధులు ఉంటారు అక్కడ. ఆయన రెండవ రాకడ వచ్చేటప్పుడు కూడా వేవేల పరివారముతో మన మధ్యకి రాబోతూ ఉన్నాడు. ఆయనను ఎదుర్కోవాలంటే మనలో ఏముండాలి? పరిశుద్ధత, రక్షణ, మారు మనసు. ఈ రాత్రి వాళ్ళ మాట చెప్తాను, యేసు క్రీస్తుని నమ్ముకుంటేనే పరలోకం. యేసుని అంగీకరించకపోతే పరలోకం లేదు. యేసుని అంగీకరించకపోతే తిరిగి లేస్తావేమో కానీ పరలోకానికి వెళ్ళవు. యేసు క్రీస్తుని అంగీకరించి ఏం చేయాలి? నమ్మకముగా బ్రతకాలి. కొంతమంది భక్తులు చెప్పాను మీకు,
భక్తులైన వారు క్రీస్తుకి నమ్మకముగా వారు బ్రతికారు గనుక అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు లాజరు. అంతేనండి. చెప్పండి, ఎవరు రొమ్మున? లాజరు ఎవరు రొమ్మున వెళ్ళిపోయి ఎక్కడున్నాడు? అబ్రహాము ఒడిలో. అబ్రహాము ఒడిలో. ఈ రాత్రి వేళ దేవుని ఒడిలో, పరలోకములో, స్వర్గములో మనమందరము కూడా ప్రభు దగ్గర ఉండాలంటే ఈ మట్టి శరీరాన్ని విధులుపెట్టి మహిమ శరీరముగా మార్చబడాలంటే రక్షింపబడాలి, మారుమనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, వాక్యానికి లోబడాలి, ప్రతి ఆదివారం ప్రభువుని ఆరాధించాలి, మంచి హృదయం కలిగి ఉండాలి, మంచి మనసు కలిగి ఉండాలి, రక్షణ కలిగి ఉండాలి, మారు మనసు కలిగి ఉండాలి. మరణము నిన్ను విడిచి పెట్టదు. కానీ మనమందరము కూడా చనిపోతాము. అందరికీ మరణం ఉంది, అందరికీ మరణం ఉంది, అందరికీ మరణం ఉంది, అందరికీ మరణం ఉంది, కానీ అందరికీ పరలోకం లేదు. విన్నారా? అందరికీ మరణం ఉంది, అందరికీ పరలోకం లేదు. త్రాగుబోతులకు పరలోకము లేదు, తిరుగుబోతులకు పరలోకము లేదు, పాపలకి పరలోకము లేదు. దేవుని మర్చిపోయి జీవిస్తున్న వారికి పరలోకము లేదు. యేసుని నమ్ముకొని, యేసుని అంగీకరించి క్రీస్తు కొరకు బ్రతికిన వారికే పరలోకం ఉంది. ప్రభు వస్తాడు, మధ్యాకాశానికి సమాధులు ఉన్న వారిని లేపుతాడు. అక్కడ ప్రభుని కలుసుకుంటారు, ప్రభుతో పరలోకం వెళ్తాం. అందులో సచిన్ గారు ఉండొచ్చు, అందులో నేను ఉండొచ్చు, అందులో నీవు ఉండొచ్చు, అందులో నీవు ఉండొచ్చు, అందులో నేను ఉండొచ్చు, అందులో నీవు ఉండొచ్చు. ఈ కూడుకులు ఎంతమంది ఉన్నారు? ఈ లైవ్ ద్వారా ఎంతమంది దేవుని మాటలు వింటున్నారు? మనమందరము ఆయనతో కూడా వెళ్ళాలంటే మన బ్రతికి ఉన్నంత కాలం మట్టి శరీరముకు కాకోకుండా ఆత్మ గురించి ఆలోచన కలిగి ఈ ఆత్మ నరకానికి వెళ్ళకోకుండా పరలోకం వెళ్ళాలంటే క్రీస్తుని నమ్మి నమ్మకముగా బ్రతికినట్లయితే స్వర్గం దొరుకుతుంది. నాకు వద్దంటావా? నీ కొరకు పాతాళం ఎదురు చూస్తూ ఉంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం. మోకరించని ప్రార్థన చేసుకుందాం. అందరు మోకరించని ప్రార్థన చేసుకుందాం. అమ్మా, ఈ లోకంలో గొప్పవారు ఉన్నారు అని విన్నాం, పేదవారు ఉన్నారు అని విన్నాం, ధనికులు ఉన్నారు అని విన్నాం, భాగ్యవంతులు ఉన్నారు అని విన్నాం, గొప్ప గొప్ప పదవులు కలిగిన వారు ఉన్నారు అని విన్నాం. నీకు ఎంత గొప్పదున్నా, ఎంత గొప్ప ధనమున్నా రక్షణ ఉందా? ఎంత గొప్ప పేరున్నా మారు మనసుందా? నువ్వు ఎంత గొప్ప పదవి ఉన్నా యేసు ప్రభువుని అంగీకరించావు ఈ రాత్రి? అమ్మా, అయ్యా, ఉద్యోగం ఉంది అనుకుంటున్నావా? ఉద్యోగం ఉంటే పరలోకం దొరకదు, రక్షణ ఉండాలా. అమ్మ, పేరుంది అనుకుంటున్నావా? పేరుంటే పరలోకం దొరకదు, మారు మనసు ఉండాలా. ఈ రాత్రి వాళ్ళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మట్టి శరీరం శాశ్వతమైనది కాదు. ఈ మట్టి శరీరము దేవుడు తన స్వయ హస్తాలతో దేవుడు మన నిర్మాణం చేసుకుని భూమి మీద మనలను పుట్టించాడు కనుక ఆయన దేహముతో ఆయన్ని మనము మహిమ పరచాలి. ఈ చేతులు దేవుని మహిమ పరుస్తున్నాయా? దేవుడు చేసుకున్నాడు. నీ కాళ్ళు దేవుని మహిమ పరుస్తున్నాయా? దేవుడు చేసుకున్నాడు. నీ శరీరం దేవుని మహిమ పరుస్తుందా? ఈ శరీరం దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన శరీరముతో దేవుని మహిమ భరిస్తే స్వర్గం దొరుకుతుంది. దేవుని పక్కన బట్టి శరీరాన్ని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టావంటే ధనవంతుడు ఎలాగ అనుకున్నాడు, నా ఇష్టం అనుకున్నాడు, తన ఇష్టానుసారం బ్రతికాడు. అదిగో నరకంలో బాధ పడుతున్నాడు. ఈ లోకం ఎవరికి శాశ్వతమైనది కాదు. ఈ లోకం ఎవరికి శాశ్వతమైనది కాదు. మన కళ్ళారా చూస్తున్నాం.
ఎంతోమంది వెళ్ళిపోతున్నారు. నీవు కూడా వెళ్ళిపోతాం తల్లి. కానీ ఈ లోకం శాశ్వతమంది కాదు. కానీ నువ్వు వెళ్ళిపోయే ముందరైనా యేసు నమ్ముకో, రక్షింపబడు, మారుమనసు పొందు, నీ పాప జీవితాన్ని మార్చుకుని ప్రభు కొరకు నీ జీవితాన్ని సమర్పణ చేయండి. యవనస్తులారా మారుమనసు పొందండి. పెద్దలారా మారుమనసు పొందండి. చిన్నలారా మారుమనసు పొందండి. సత్యం గారు ఈ ఆదరణ లేక జ్ఞాపకార్థ కూడుకు ద్వారా ఒక విలువైన మాటలు మీ మనసులో వేస్తాం. ఇంకెవరైనా మారుమనసు పొందకపోతే కుమారుల్లో, కుమార్తెల్లో, మనవల్లో, మనవరాల్లో, ముదు మనవల్లో ఎవరైనా కానీ ఇంకా రక్షింపబడలేదా, ఇంకా మారుమనసు పొందలేదా, ఇంకా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు కుటుంబ సంఘంలో ఇంకా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఎవరైనా చేస్తున్నారా? ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఆనంద్ గారు ఉన్నారు. ఆఖరిగా ఈ వాక్యం కొరకు మాట్లాడిన వాక్యం కొరకు ఆనంద్ గారు ప్రార్థన చేస్తారు. సర్వోన్నతుడా, సర్వకృపానిధి, మహిమగల రాజా, పరలోకమందున మా తండ్రి, నీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, హెచ్చింపదగిన నామమునకు వందనాలు. ఈ దినాన్ని మాకు దీవెనకరంగా దయచేసి ప్రభునైనా, ఒక కారణాన్ని బట్టి ప్రభునైనా ఈ ప్రాంతవాసులకు, నా ప్రాంతవాసులకు వాక్యాన్ని ఈ దాసుల ద్వారా ప్రకటించగలిగే ధన్యతను అనుగ్రహించిన నీ కృప కొరకే వందనాలు. వాతావరణాన్ని స్వాధీనం అందించుకున్నావు. ప్రారంభంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా కానీ ప్రభా, ఘనంగా ఈ కూడికను జరిగించిన నీ కృప కొరకే వందనాలు. వాక్యాన్ని బిడ్డలు విన్నారు. ఉన్న వాక్యాన్ని వారి హృదయంలో ఫలింపచేయమని ప్రాధాయపడుతున్నాను. మొట్టమొదటిగా నా కుటుంబస్తుల్లో, నా రక్త సంబంధికుల్లో ఇంకెవరైతే రక్షణ, మారు మనసు, బాప్తిస్మ అనుభవం లేకుండా ఇంకెవరైతే ఇష్టానుసారంగా తిరుగుతున్నారో వారితో మాట్లాడమని ప్రాధాయపడుతున్నాను. రక్షింపబడిన వారు మరింత స్థిరమైన విశ్వాసంతో ముందు కొనసాగలిగే ధన్యత నీ బిడ్డలకు దయచేయమని ప్రాధాయపడుతున్నాను. ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి, ఆత్మీయమైన మేలులతో నింపండి. మరొకసారి వాక్యాన్ని అందించే దాసులు మరింత ఉన్నతమైన ఆలోచనతో నీ పరిచర్లో వాడుకోమని ప్రాధాయపడుతున్నాను. మా మధ్య నీ దాసులు ప్రసన్న బాబు కూడా ఉన్నారు ప్రభా, కుమారుని కూడా కనికరించండి. ఇటువంటి నేను బలమైన అనేకమైన కార్యాలు ప్రభా, అనేక ప్రాంతాల్లో నీ కుమారుడు చేయగలిగే నేను ధన్యతని కుమారునికి అనుగ్రహించండి. నీ వాక్యమును బలముగా వాడుకోమని ప్రాధాయపడుతున్నాను. దవా నీ కొందనాలు ప్రభా. మరొకసారి నా కుటుంబానికి అనుగ్రహించండి, దీవించండి. ఇక్కడ చేరువచ్చిన ప్రతి వారి కుటుంబాల్లో సంతోషము, ఆనందము, నెమ్మది, నేను ఆత్మీయమైన అనుభవాలు వారందరికీ దయచేయమని ప్రాధాయపడుతూ ఇంతటి శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించిన మరొకసారి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ కూడా నీ కృప చేత కనికరించమని ప్రాధాయపడుతూ మా ఘనరక్షకుడు, ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆఖరుగా మనం దేవుని తీసుకున్నాం. దేవుని తీసుకుని వెళ్దాం. దేవుని అయిన తర్వాత ఒక్క పాట వినండి. ఆ పాట విన్న తర్వాత మీరు అందరూ చక్కగా భోంచేసి వెళ్ళాలని కూడా మనం చేస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసము, అత్తయ్య కాంతమ్మ గారికి, సంసోను గారు, వారి యజమానురాలు, వారికి ఇచ్చిన పిల్లలు, వారి కుటుంబీకులందరికీ, ఆనంద్ గారు, స్వర్ణ వారికి ఇచ్చిన పిల్లలు, కుటుంబీకులందరికీ, ఎలిజబెత్ గారు వారికి ఇచ్చిన భర్త, వారికి ఇచ్చిన కుటుంబీకులందరికీ, అలాగే రూతమ్మ గారు, పావులు గారు వారికి పిల్లలు, వారి కుటుంబీకులందరికీ, వారి బంధువర్గానికి కూడా వచ్చిన ఇదిగో అత్త మామలు ఇంకా అనేక మంది ఉన్నారు. వారందరికీ సదాకాలం మీరు తోడయ్యుండును గాక. ఆమేన్. వందనాలండి అందరికీ.
ఒక పాట చూడండి. ఒక పాట చూసిన తర్వాత ఈలోగా భోజనాలు సిద్ధం